నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 days పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 days పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, సో ఈరోజు లెటర్ ఆర్తో ఉండి, అంటే లెటర్ ఆర్ మంచి లెటర్, ఈ లెటర్ ఆర్తో పేరు బాగున్న వాళ్ళకి సక్సెస్ 100% వస్తుంది. బట్ లెటర్ ఆర్తో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ పేర్ల వల్ల లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి. లైక్ రవి చాలా ప్రాబ్లమాటిక్ నేమ్, రాజా ప్రాబ్లమాటిక్ నేమ్, రాజు అంటే కొంచెం పైకి లేపి కిందకు తోసేసే నంబర్స్ ఈ పేరులో ఉన్నాయి. నేను చెప్పిన 3 పేర్లు కూడా 4 అక్షరాల పేర్లే. 4 అంటే రాహు ప్రభావం వల్ల కష్టాలు ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పబోయేది, రాజా అనే వ్యక్తి బిజినెస్లో ఒక స్టేజ్కి వచ్చి ఇల్లు కారు అన్నీ కొనుక్కున్న తర్వాత ఇంకా మనకేం భయం లేదు అనుకున్న స్టేజ్ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. రావాల్సిన డబ్బులు ఇరక్కపోవడం, సో మనకు బకాయిలు రావాల్సింది ఆగిపోవడం, పనులు స్లో అయిపోవడం. సో ఈ రాజాకి డౌట్ వచ్చింది. సో మంత్రి రాజా అని కూడా ఒక పీరియడ్లో మంత్రిగా ఉన్న ఆయన జైల్లో పెట్టారు. నా పేరు కూడా రాజానే. న్యూమరాలజీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాడు, డౌట్ వచ్చింది, అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సో నన్ను తిరుపతి కలవడం జరిగింది. సో నేను తిరుపతిలో మన ఆఫీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది తిరుపతిలోనే, కానీ ఈ మధ్య గత 4-5 ఏళ్ళగా పోవట్లేదు. సో మళ్ళా ఎవ్రీ మంత్ తిరుపతి విజిట్ ప్లాన్ చేస్తున్నాను. ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ప్రతి నెల కర్నూలుకి 1 రోజు, తిరుపతికి 2 రోజులు. సో తిరుపతి ప్రజలు, కర్నూలు ప్రజలు మన ఆఫీస్ స్టాఫ్ ఫోన్ చేసి తిరుపతికి ఎప్పుడు వస్తున్నాను, కర్నూలుకి ఎప్పుడు కనుక్కొని అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఈ రాజా నన్ను కలిసినప్పుడు నేను చెప్పాను, మొదటి డిఫెక్ట్ పేరులో 4 అక్షరాలు. ఈ రాహు అనేవాడు కొంచెం పైకి లేపి కిందకు తోసేస్తాడు. డబ్బులో ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 4 అనేది రాహు ప్రభావం వల్ల కష్టాలు, బాధలు ఎక్కువ, తెలివి ఎక్కువ ఉన్నప్పటికీ. సో అందుకే 5 లెటర్స్లో చూసుకుంటే దుర్గా 5 లెటర్స్, అల్లా 5 లెటర్స్, జీసస్ 5 లెటర్స్, అయ్యప్ప మాలే స్వామి 5 లెటర్స్. సో 5 అక్షరాల్లో పేరు ఉంటే మంత్రంలా పనిచేస్తుంది. అందుకే పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ బాగా క్లిక్ అయ్యాయి. ఈ రాజా పేరులో నేను 1 అక్షరం మార్చాను. ఆయన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా వైబ్రేషన్లో మార్చి అతనికి ఒక చంద్రకాంతమని, ఒక గోమేధికం స్టోన్స్ మనము శాస్త్రోక్తంగా తిరుపతిలో అంజిమేడు అనే ప్లేస్, తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడు ఎస్టేట్, మన ఎస్టేట్ ఉంది. అక్కడ 108 రోజుల పూజలో పెట్టిన స్టోన్స్ ఈ క్లయింట్కి ఇవ్వడం జరిగింది. ఈ స్టోన్స్ వేసుకుని మొదటి రోజు నుంచి ఆయనకి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. సో బైక్ మీద స్టిక్కర్ రాజా, నేను చెప్పిన స్పెల్లింగ్, ఇంటి మీద డోర్కి. సో వాట్సాప్లో, ఫోన్లో ఎవరికి మెసేజ్ పెట్టినా గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రాజా, కొత్త స్పెల్లింగ్ చూపడం మొదలుపెట్టాడు. సో కేవలం 30-35 రోజుల్లోనే ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ రావడం, పనులు ఫాస్ట్ అవ్వడం మొదలుపెట్టాయి, ఆగిపోయిన పనులు మొదలయ్యాయి, రావాల్సిన బకాయిలు వసూలవడం మొదలుపెట్టాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం RAJAలో ఆర్ అంటే 9, ఏ అంటే 1, జే అంటే 1, ఏ అంటే 1.
సో 4 అక్షరాలకి 12వ నంబర్. 12 అనేది బాగా ముందుకు తీసుకెళ్ళి వెనక తీసుకొస్తుంది. అంటే ఉన్న దగ్గర ఉండడు, 12 కొంచెం ముందుకు వెళ్తాడు, విన్నింగ్ లైన్ క్రాస్ చేయడు, హీ రన్స్ బ్యాక్. సో దట్ ఈస్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్. ఒక మాటలో చెప్పాలంటే మెడ కురేస్తే 13, కాళ్ళ కురేస్తే 12. సో రాజాలో కాళ్ళు కురేసి వదిలేస్తే అన్నీ కనబడతాయి, డిఫెక్ట్స్ కనబడతాయి, డబ్బులు వచ్చేది కనబడతాయి, జోబులోకి రావు, ఏది కంట్రోల్ చేయలేడు. దట్ ఈస్ కాల్డ్ 12 నంబర్. సో నాని సినిమా 12, బాలు సినిమా 12, చిరంజీవి బాగుంటే చిరు 12, యువరాజ్ సింగ్ బాగుంటే యూవి 12, పులి సినిమా 12, నిప్పు సినిమా 12. 12 అనేది బాగా ఆడి డబ్బులు రావాలి, డబ్బులు రావు, ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుండదు, కాపురం బాగుండాలి, కాపురం పాడదు. సో ఏది కోరుకున్నా ఉల్టాగా వచ్చేదే 12. సో రాజా పేరులో ఆ 12 తీసి నేను 17 నంబర్ పెట్టాను. చాలామంది ఏమంటే 17 అంటే 8 సేని అని భయపడుతుంటారు. 17లో పుట్టిన కేసీఆర్ గారు 2 సార్లు తెలంగాణ సీఎం, 17లో పుట్టిన నరేంద్ర మోడీ గారు 5 సార్లు సీఎం, ఇప్పుడు 3వసారి పీఎం. ఎంజీఆర్ గారు చనిపోయే వరకు సీఎంగా ఉన్నారు, 17న పుట్టారు. ఈ 70 అమెరికా ఏఎంఈ ఆర్ఐసిఏ టోటల్ నంబర్ 17. ఏ అంటే 1, ఎం అంటే 4, ఈ అంటే 5, ఆర్ అంటే 2, ఐ అంటే 1, సి అంటే 3, ఏ అంటే 1, టోటల్ 17వ నంబర్. ఈ 17ని 8 పాయింటెడ్ స్టార్ అంటారు. 5 స్టార్ విన్నాం, 7 స్టార్ విన్నాం. ఈ 8 పాయింటెడ్ స్టార్లో పెడితే తిరిగే లేదు. సో 17లో పుట్టిన పేరులో 17 నంబర్ అంటే వాళ్ళకి ఉన్న వాళ్ళకి పెట్టుకుంటే తిరిగే ఉండదు. రాజాకి 8 నంబర్ కావాలి, 8 నంబర్ పెట్టాను. సో మంచి గ్రోత్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే, హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోయినాయి, చిన్న చిన్న ఇష్యూస్ గలాటాలు ఉన్నాయి, అవి కూడా సాల్వ్ అయిపోయినాయి. చాలా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి అతని తరపున వాళ్ళ భార్యకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్రెండ్స్కి మోర్ దెన్ 100 మెంబర్స్కి కరెక్షన్ చేసుకున్నారు. సో న్యూమరాలజీకి ప్రాంతం లేదు, భాష లేదు, హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదం లేదు. పేరున్న ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పేరు ఉందా లేదా? డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పేరు ఉంటే సక్సెస్, మ్యాచింగ్గా లేకపోతే ఫెయిల్యూర్స్. నేను మీ పేరుని సర్టిఫికెట్లో మార్చమని చెప్పను. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి ఈ మార్చిన స్పెల్లింగ్ని మీ ఇంటి మెయిన్ డోర్కి, ఇంట్లోకి ఎవరు చెప్పులు వేసుకుని వెళ్ళిపోం. సో మన ఇల్లు మన దేవాలయం. సో ఆ మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టడం వల్ల పంచభూతాలు మీకు రక్షగా వస్తాయి, మీకు అండగా ఉంటాయి, గెలిపిస్తాయి. సో మీరు చెప్పిన లక్కీ నంబర్ వాడాలి, లక్కీ కలర్స్ వాడాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. మనకు పవర్ పెంచేది, విపరీతంగా అదృష్టాన్ని పెంచేది సూర్యకిరణాలు పడినప్పుడు మన ఇక్కడ మెడలో వేసుకునే మోర్ ఇంపార్టెంట్. చేతిలో వేసుకుంటే దిష్టి, చేతిలో వేసుకొని మనం నాన్ వెజ్ బిర్యానీలను తినడం వల్ల స్టోన్స్లో పవర్ తగ్గిపోతుంది. సో స్టోన్స్ని మెడలో డాలర్ రూపంలో సిల్వర్లో వేసుకుంటే హయ్యెస్ట్ పవర్. మనం స్టోన్స్ అన్నీ 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇస్తాము. సో నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ ధరించడం చాలా చాలా అవసరం అండి. 10 ఏళ్ళ క్రితం తీసుకుని అడుగుతుంటారు, సార్ షీట్ పోయింది, ఏ స్టోన్ వేసుకోవాలా? సో నేను మీ షీట్స్ నా దగ్గర పెట్టుకోను, మీకు షీట్ ఇవ్వడం, ఒకవేళ నా దగ్గర కాపీ ఉంటే కూడా రన్నింగ్ వాటర్లో వదిలేస్తా. మీ జాతకాలు నా దగ్గర పెట్టుకోవడం నాకు దోషాలు. సో మీ షీట్లు మీకు వచ్చాక మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ మీకు నా అపాయింట్మెంట్ కావాలనుకుంటే 2 రకాలు. ఒక డైరెక్ట్ అపాయింట్మెంట్, సో ఆదివారం మణికొండలో అవైలబుల్ ఉంటాను. ఇంకొకటి ఫోన్ అపాయింట్మెంట్. సో ప్రజెంట్ నా 50th బర్త్డే సందర్భంగా ఆన్లైన్ ఫీజు 3200 నుంచి 1400కి తగ్గించి ఈ 1 month ఎంతమందికి వీలైతే అంతమందికి నేను సర్వీస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. వర్క్ ఎక్కువైనప్పటికీ, పని 3 ఇంతలు ఎక్కువైనప్పటికీ. సో ఓన్లీ 1400 ఫర్ ఆన్లైన్. డైరెక్ట్ అయితే 6200, 3200. సో ఈ అవకాశాన్ని వాడుకోండి. తిరుపతికి ప్రతి నెల వస్తాను, కర్నూలుకి వస్తాను. స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో మీకు క్లియర్గా మీ పేరులో బలం ఎలా ఉందో తెలుసుకోవాలి, అపాయింట్మెంట్ ప్రొసీజర్ తెలుసుకోవడానికి నేను వాయిస్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రామ్ చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా,
మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడు నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40-60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20-40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను. ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9133789199 9133789199 8688068888 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమి ఇస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజు. ఈ 3200 ఫీజు ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 weeks or 4 weeks ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది, ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.